సమాజంలో దోపిడీ పోయి మనకు పూర్వ మాదిరిగా ప్రతిదీ సామాజిక ఆస్తి అనేటువంటి ఒక ఆదిమ కమ్యూనిస్టు దృక్పథం రావడం అనేది ఇప్పుడున్న వ్యవస్థలో అది దాన్ని ఊహాజనిత సిద్ధాంతంగానే చెప్తున్నారు. ఇప్పుడు ప్లేటో ఆదర్శ రాజ్యం అనేది లేదు. అది ఆదర్శ రాజ్యం అనేది ప్రతి పౌరుడు పౌరుని కోసమే ఉండాలి. రాజ్యం పౌరుని కోసమే, పౌరుని కోసం రాజ్యం అనేది ఉండాలి. ఎట్లా అంటే ఇవాళ ఒక కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరి పిల్లల్ని కూడా ఒక్క దగ్గరే చదివించాలి ప్రభుత్వం. ఒక దగ్గరే చదివిస్తే భవిష్యత్తులో ఆ కలెక్టర్ పిల్లవాడు, బంట్రోతు పిల్లవాడు వాళ్ళకున్న తెలివితేటలను బట్టి ఒకడు కలెక్టర్ సైంటిస్ట్ కావచ్చు, బంట్రోతు కొడుకు ఆ కలెక్టర్ కొడుకు గుమస్తా కావచ్చు. అటువంటి పరిస్థితి వీళ్ళ ఇద్దరిని ఒకే చోట పెంచి ఒకే స్కూల్లో ఒకే రకమైన విద్య అందించి ఒకే రకం పరిస్థితులు కల్పించినప్పుడు ఎవడి తెలివితేటల మేరకు, ఎవడి ఆలోచన పరిస్థితుల మేరకు వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అట్లా ఉండే సమాజం కావాలి అంటే విద్య, వైద్యము అన్నీ కూడా వ్యవస్థే చూసుకోవాలి, ప్రభుత్వమే చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఎవడు నాకు సొంతం నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలి అనేది ఉండదు. అట్లా ఎప్పుడైతే పిల్లల కోసం సంపాదించుకోవాలి అనే దృక్పథం ఉండదో స్వార్థం అనేది రాదు. అంటే మొత్తము శ్రేయోరాజ్యం ఏర్పడాలి. వ్యక్తి శ్రేయోరాజ్యాలు ఏర్పడాలి అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా అసలు మనుషులంతా కూడా అందరూ మనుషులు ఎక్కడ తెలుపు నలుపు, తూర్పు పశ్చిమ భేదాలు లేకుండా అందరికీ ఈ భూమి మీద సమానంగా జీవించే హక్కు ఉంది అని ఒక దృక్పథం రావడం అనేది అది ఊహాజనిత ఆశలు, ఊహాజనిత సిద్ధాంతాలుగానే ఉంటాయి. కానీ కనీసం అటువైపు ప్రయత్నమైనా జరగాలి అంటే ఈ సోషలిస్ట్ సమాజం, చైనా, రష్యాలలో వచ్చినటువంటి సమాజాలు కొంత ఈ వ్యక్తుల శ్రేయస్సుని రాజ్యమే చూసుకుంటుందని మనం కొంచెం చదువుకుంటూ ఉంటాము. కానీ అక్కడ కూడా తిరుగుబాట్లు వస్తున్నాయి. మళ్ళీ ప్రజాస్వామ్యం వైపే రావడం, మళ్ళీ రష్యా విడిపోవడం, ఇదంతా కూడా సోషలిజంలో కూడా ఏమీ లేదు. అంతా అది ఆచరణ సాధ్యం కానిదే అని మనకు ఒక నిరాశ ఏర్పడుతుంది. చైనాలో ఏం జరుగుతుందో తెలియదు. చైనాలో కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు వచ్చినాయి. ఇప్పటికీ 20-30 ఏళ్ల కింద తియానన్మెన్ స్క్వేర్ అనే అక్కడ తిరుగుబాటుదారులను ఊచకోత చేసి చంపినారు చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అక్కడ కూడా తిరుగుబాట్లు వస్తున్నాయి. చైనాలో కూడా సుఖం ఉంది అంటే మరి తిరుగుబాట్లు ఎందుకు వస్తాయని మనం క్వశ్చన్లు వేసుకుంటాం. ఈ మనిషి ఉన్నంతకాలం ఈ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో స్వార్థమే విస్తరిస్తూ పోతుంది. కానీ ఉటోపియా, మన ఊహాజనిత సిద్ధాంతాలు కానీ మిగిలిపోయే పరిస్థితి ఉంది అనుకోవచ్చు మనం.